అందరూ బాగున్నారా? ఉద్యమ వాక్యం అనగా ప్రసంగి 11లో దేవుడు సెలవిస్తున్నాడు ఏమనంటే, నీ ఆహారం నేల మీద వేయము, అది అది చాలా దినములైన తరువాత అది నీకు కనబడును. మన ఆహారము నేల మీద వేయాలంట. నీళ్ళంటే ఏంటండి? నేల మీద ఆహారం అంటే ఏంటి? ఆహారం అంటే జీవవాక్యం అవ్వచ్చు, శరీర ఆహారం అవ్వచ్చు. ఆహారం లేని వారికి ఆహారం పెడితే అది ఒక దినాన మనకు ఆశ్చర్యంగా మారుతుంది. అలాగే జీవవాక్యాన్ని మరి మనం ఎవరితోనైనా చెప్పినప్పుడు, ఇప్పుడు నేను ఉన్నానండి, ఒకరోజు రాజమండ్రి మరి ప్రదానం చేయడానికి పిలిచారు మాస్టర్ మణి గారు. నేను వెళ్ళినప్పుడు ఒక డ్రైవర్ కార్ ఇచ్చి డ్రైవర్ని ఇచ్చి రైల్వే స్టేషన్కి పంపించారు. ఏది ప్రదానం అయిపోయాక ఆ డ్రైవరు మరి ఫుల్ మరి కొంచెం మందుకు అలవాటు పడిపోయినాను హిందువుడు. అయితే ఒకటే వాక్యం చెప్పాను. ఏమని చెప్పానంటే, దేవుడు సత్యమంతుడు, తాగుబోతులు వ్యభిచారులు దొంగలు పరలోక రాజ్యానికి వెళ్ళరు, తాగితే ఆరోగ్యం పాడైపోతుంది నాన్న. కాబట్టి నువ్వు దేవునిలో మరి మమ్మీ దేవుని నమ్మింది కదా, నువ్వు కూడా మందిరానికి వెళ్ళాలో వాక్యం వినాలని చెప్పినప్పుడు చెప్పేసి వచ్చేసిన ఒక సంవత్సరానికి ఆ కుమారుడు ఆ ఆహారము మరి నీళ్ళ మీద వేసాను కదా, ఆ యొక్క జీవవాక్యం ఆయన గుచ్చుకుని ఇది నన్ను మారు మనసు పొంది మందిరానికి వెళ్తున్నాడండి. అలాగే నువ్వు నేను కూడా మనం ఏ సమయం దొరికినప్పటికీ కూడా మనం యొక్క జీవాహారాన్ని మనము వేసినప్పుడు అది ఒక దినాన్ని ఫలిస్తుంది. అది దేవుడికి మహిమ, నీకు నువ్వు వేసిన వాళ్ళకి నీకు కూడా ఆస్వాదకరంగా ఉంటుంది. శరీరాహారం పెట్టినా నీకు దీవెనలే, జీవాహారము మరి నీళ్ళ మీద వేసినా మరి నీకు దీవెనకరంగా ఉంటుంది. కాబట్టి అలాంటి దీవెనలు పొందుకోవాలంటే మనము మరి పేదవాళ్ళు ధనికులని భేదం లేకుండా ఆ జీవవాక్యాన్ని వదులుతూ ఉండాలి, వాక్యం చెప్తూ ఉండాలి. అది చాలా దినంలో అయిన తర్వాత మనకు ఫలానిస్తుంది. వాక్యం దేవుడు దీవించుగాక. ఆమేన్.